అనాథాశ్రమంలోని వార్డెన్ రాథోడ్కి ఫోన్ చేసి నా వల్ల పొరపాటు జరిగిపోయిందండి. రామ్మూర్తి గారి కూతురెవరో నాకు తెలుసని నేను నా సెక్రటరీతో చెప్తూ ఉంటే ఆయన వినేశారు. ఇప్పుడు అమర్ గారిని నిలదీయడానికి అక్కడికి వస్తున్నారని చెప్పడంతో రాథోడ్ ఈ విషయం అమర్కి చెబుతాడు. అమర్ రాథోడ్ ఇద్దరూ కలిసి రామ్మూర్తిని ఒక చోటుకి తీసుకుని వెళ్తారు. ఇక అప్పుడు రామ్మూర్తి అమర్కి దండం పెడుతూ, దయచేసి మీకు దండం పెడతాను బాబు, నా కూతురెవరో నాకు చెప్పండి అని బతిమలాడుతూ ఉంటాడు. అమర్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చూడండి బాబు, మీరు కనుక నా కూతురెవరో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అంటూ బలవంతంగా అలా అమర్ చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకొని ఒట్టు వేయించుకుంటాడు. ఇక అమర్ ఆరుని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆరు, గుప్తా ఇద్దరు కూడా అక్కడే నిలబడి ఉంటారు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న బాగి కూడా పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక బాగా గాలి వీస్తూ ఉంటుంది. ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడు స్వామీజీ చెప్పిన మాటలు అమర్కి గుర్తుకు వస్తాయి. ఆరు, నీ పక్కన ఉన్న పంచభూతాలు ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాయని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అక్కడే ఆరు ఉందన్న విషయాన్ని అమర్ తెలుసుకుంటాడు. ఇక ఆరు కూడా నిజం చెప్పాలనుకొని అమర్ అలా రామ్మూర్తి కన్న కూతురు ఆరు అన్న విషయం చెబుతూ ఉంటే ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరి బాగి కూడా నిజం తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.